హృదయపూర్వక నమస్కారం. నా పేరు కె రోషయ్య. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఐఐటి ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు ఐఐటి ప్రోగ్రాం గురించి ఫోన్ చేస్తూ వారి యొక్క సందేహాలను అడగడం జరుగుతుంది. సో ఆ సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగా ఈ వీడియోను చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది. ముందుగా విజ్ఞులైన తల్లిదండ్రులకు మరొకసారి నమస్కారం. 5 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఎంతో ఆహ్లాదకరమైన మరియు సువిశాలమైనటువంటి ఆటస్థలం కలిగి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకొని విజయవంతంగా నిర్వహించబడుతున్నటువంటి ఎస్ఎఫ్ఎస్ పాఠశాల గత 31 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులను డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, కళాత్మక రంగాలలో మరియు దేశ విదేశాల్లో స్థిరపడి ఎంతో అత్యున్నత స్థాయిలో నిలిపినటువంటి విద్యార్థులను మరి యొక్క గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించుటకు కృషి చేసిన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ తల్లిదండ్రులకు నమస్కారం. ఈ సంవత్సరం మనము మన పాఠశాలలో పూర్తి స్థాయి ఐఐటి విద్యా బోధన చేయడం జరుగుతుంది. దానిని ఈ సంవత్సరం మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఫాదర్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పూర్తిస్థాయి ఐఐటిని ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మన పాఠశాల ప్రత్యేకంగా చెప్పాలంటే మన పాఠశాల సువిశాలమైనటువంటి ఆటస్థలము, అదేవిధంగా ఎంతో విజ్ఞానదాయకమైనటువంటి లైబ్రరీ, అదేవిధంగా ఒక మంచి గార్డెనింగ్ కలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి గార్డెనింగ్ సౌకర్యం, మరియు అదేవిధంగా పూర్తి స్థాయి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ మరియు అత్యంత ఆధునికమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణ, అదేవిధంగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్తో సైన్స్ ల్యాబ్ నిర్వహణ, ఇలా పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో ఒక విద్యా విధానమే కాకుండా అన్ని రంగాలలో పిల్లలను తీర్చిదిద్దుతూ మన ఎస్ఎఫ్ఎస్ స్కూలు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ సంవత్సరం మనం పూర్తి స్థాయిలో ఐఐటి విద్యా బోధన ప్రారంభిస్తున్నాము. ఎందుకు ప్రారంభించాలి అంటే మారుతున్నటువంటి విద్యా వ్యవస్థలో భాగంగా అదేవిధంగా మన విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పోటీ పరీక్షలు ఎదుర్కోవాలంటే వారికి తగినటువంటి సామర్థ్యాన్ని అందించాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇలా అందించడంలో భాగంగా ఈ పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని ఉన్నతమైనటువంటి విజయాలు సాధించాలంటే అది ఒక్క రాత్రిలోనో లేదా ఒక సంవత్సరంలో జరిగేది కాదు. దానికి ఒక పూర్తి స్థాయి సుశిక్షితులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన పాఠశాల ఎస్ఎఫ్ఎస్ పాఠశాల ఒక మంచి ప్రోగ్రాం అనగా ఐఐటి ప్రోగ్రాంను మనం తీసుకోవడం జరిగింది. ఈ ఐఐటి ప్రోగ్రాం నిర్వహణలో భాగంగా మొట్టమొదటిగా తల్లిదండ్రులు అడిగిన ప్రశ్న సిలబస్ ఏంటి సార్? సో సిలబస్కి వచ్చేసరికి మనం రాష్ట్ర స్థాయి అనగా స్టేట్ సిలబస్ మరియు సిబిఎస్ఈని రెండింటిని మిళితం చేసి రెండింటిని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సిలబస్ను తయారు చేయడం జరుగుతుంది. అనగా స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి కంటెంట్ని మరియు అధికంగా పిల్లవాడికి ఎటువంటి ఒత్తిడి లేనటువంటి మరి సిస్టమ్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఎస్ఈని స్టేట్ని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ తయారు చేయడంలో భాగంగా మనం ఐఐటి చెన్నై ప్రొఫెసర్స్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి వారే స్వయంగా మన మెటీరియల్ని తయారు చేయడం జరుగుతుంది. అనగా రాబోయే పోటీ పరీక్షల్లో ఎలాంటి పరీక్ష అయినా అది ఈజీగా పిల్లవాడు రాయగలిగి మరి మంచి స్కోర్ చేయగలిగి జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్లలో ఒక మంచి ప్రతిభ కనపరుస్తూ అదేవిధంగా జేఈ అడ్వాన్స్ మెయిన్సే కాకుండా మరి నీట్ లాంటి విభాగాల్లో కూడా పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం మెటీరియల్ని సమకూర్చడం జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు ఒక సందేహాన్ని వెలిబుచ్చారు. ఈ ఐఐటి ద్వారా నీట్కి ఏమైనా ఉపయోగం ఉందా? మా పిల్లవాడు లేదా మా పాప డాక్టర్ కావాలనుకుంటున్నాము, దీనివల్ల మా పిల్లవాడికి ఏమైనా ఉపయోగం ఉందా? సో ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ ఐఐటిలో మనం ఇచ్చేటటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
సో ఏ ఎగ్జామ్ అయినా సరే, అది జేఈ మెయిన్స్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, మెడికో అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ అవసరం. ఈ 2 సబ్జెక్టులు వారి యొక్క సీటు సాధించే క్రమంలో ఇవి ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. జేఈ మెయిన్స్కి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. కానీ నీట్కి వచ్చేవరకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఒక్క మ్యాథ్స్ తప్ప బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇచ్చేటటువంటి శిక్షణ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్ కూడా ఇస్తున్నాం. అంటే మన దగ్గర చదివేటటువంటి విద్యార్థి నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, డాక్టర్కి వెళ్ళాలన్నా ఒక పూర్తి స్థాయి శిక్షణను మనం అందించడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి ఇంకొంతమంది టీచర్లు, కొంతమంది ఉపాధ్యాయులు, టీచర్లు వాళ్ళు స్వతహాగా ఉపాధ్యాయులైనప్పటికీ వాళ్ళు కొన్ని నాకు డౌట్లు వెలుగుచ్చారు. సార్, మీరు ఎటువంటి క్లాస్ రూమ్లో నిర్వహణ జరుగుతుంది, మీ దగ్గర క్లాస్ రూమ్ నిర్వహణ ఎలా ఉంటుంది అని అడిగారు. సో క్లాస్ రూమ్లో నిర్వహణ పూర్తి స్థాయి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే డిజిటల్ బోర్డులు ప్రతి క్లాసులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిజిటల్ బోర్డులతో పాటు స్మార్ట్ క్లాసుల ద్వారా మనం ఏ సిలబస్ అయితే తీసుకున్నామో ఆ సిలబస్ పూర్తి స్థాయిలో అది స్మార్ట్ క్లాస్ ద్వారా మరి మనం ఎగ్జిబిట్ చేస్తూ మనకు కావలసినటువంటి ఏ టాపిక్ మీద క్లిక్ చేసుకుంటామో ఆ టాపిక్ను ఎన్నిసార్లు 2 సార్లు మనం వినవచ్చు. అదేవిధంగా దీన్ని మీకు అవసరమైతే పంపించడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటిదంటే పిల్లవాడికి ఎటువంటి బర్డెన్ లేకుండా చూడటం ద్వారా, అంటే మనం సెన్స్ ఆర్గాన్స్ అయినటువంటి 5 సెన్స్ ఆర్గాన్స్లో దాదాపు అన్ని ఆర్గాన్స్ ఎక్సెప్ట్ స్కిన్ తప్ప అన్ని ఆర్గాన్స్ క్లాస్ రూమ్లో పనిచేసే విధంగా మనం తయారు చేస్తున్నాం. చూడటం ద్వారా, తర్వాత వినడం ద్వారా, స్వయంగా తను మరి వాటిని పట్టుకొని చేయడం ద్వారా, ఇలా ప్రతి అంశంలో మనం పిల్లవాడికి ఒక సమగ్రమైనటువంటి నాలెడ్జ్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా క్లాస్ రూమ్లో మరి అంతసేపు కూర్చొని పిల్లవాడు బర్డెన్గా ఫీల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మనం వారికి బెంచ్లు కాకుండా వాళ్ళకి ఒక కంఫర్టబుల్ చైర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయి ఏసీ క్లాస్ రూమ్లు తయారు చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్ రూమ్లో ఏసీల నిర్వహణ, ఏసీలు బిగించడమైనది. సో మీకు ఎలాంటి సందేహాలున్నా మా యొక్క ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి వచ్చి మీరు స్వయంగా పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయుల పాత్ర. సో ఉపాధ్యాయులను మనం ఒక ఐఐటి రంగంలో దాదాపు ఒక 7-8 సంవత్సరాలు, మినిమం 8 సంవత్సరాలు ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఐఐటి విద్యాబోధనలో అనుభవం ఉన్నటువంటి టీచర్లను తీసుకొని వాళ్ళను మనం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాకుండా ఇంక్లూడింగ్ లాంగ్వేజ్తో సహా అందరినీ మనం కొత్త టీచర్లను తీసుకొని వారి ద్వారా మీ పిల్లలకు విద్యా బోధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, ఫీజులు ఎంతని భయపడవచ్చు పేరెంట్స్. ప్రియమైన తల్లిదండ్రులారా, మా ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ గారు అయినటువంటి ఫాదర్ రాజారెడ్డి గారు ఒక విశాలమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రిన్సిపల్ గారు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థికి ఐఐటి విద్యను అందించాలని, అదేవిధంగా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు సైతం ఐఐటి విద్యను అందించాలని దృక్పథంతో చాలా తక్కువ ఫీజుతో, నామమాత్రపు ఫీజుతో మాత్రమే దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి తరగతి గదిలో ఎంతమంది పిల్లలు ఉండొచ్చు అనే ఒక సందేహం ఉండొచ్చు మీ దగ్గర. ప్రతి తరగతి గదిలో 25 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. వారు ఒక ఉపాధ్యాయుడు ఒక క్లాసులో 45 మంది ఉంటే వారు ఫోకస్ చేసుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల మా ప్రిన్సిపల్ గారు మరి ఒక మంచి మనస్సుతో ప్రతి క్లాసులో కేవలం 25 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. అలా ఎంపిక చేసిన ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు ప్రతిరోజు మరి వారి మీద ప్రత్యేక శ్రద్ధ చేయడం జరుగుతుంది. మరి మీకు సందేహం ఉంది, స్టేట్ సిలబస్ అందులో కవర్ అవుతుందా సార్, స్టేట్ సిలబస్ కూడా ఇందులో చెప్తారా మీరు అంటే, ఖచ్చితంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్ అని తీసుకోండి, మరి ఏ సిలబస్ అంటే ఏ టాపిక్ కానీ ఏ సబ్జెక్ట్ కానీ ఎక్కడ తీసుకున్నా సరే మీరు స్టేట్ సిలబస్తో పాటుగా అదనంగా మనం కొంత ఐఐటి మెటీరియల్ని యాడ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి ఐఐటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రతిరోజు ఒక 2-3 ఐఐటి క్వశ్చన్స్ వారికి ప్రాక్టీస్ చేయడం ద్వారా చెప్పినటువంటి సబ్జెక్టుకి అనుగుణంగా అప్లికేషన్స్ని వారు స్వతహాగా తయారు చేసుకొని తయారు చేయబడినటువంటి క్వశ్చన్స్ని ఎలాగా వాటిని ఆన్సర్ చేయాలనేటటువంటి ఒక నైపుణ్యాన్ని మన టీచర్స్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా
మరి ఉదయం సార్ మరి ఒక పీరియడ్లో ఏమైనా సాధ్యం కావు కదా, అందుకే మనం ఏం చేసినంటే ఉదయం సెక్షన్లో క్లాసులు జరుగుతాయి, మధ్యాహ్నం సెక్షన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 క్లాసులకి మధ్యాహ్నం వాళ్ళకి మరి స్పెషల్గా మనం వర్క్ బుక్ ఇవ్వడం జరిగింది. ఉదయం చెప్పినటువంటి సబ్జెక్ట్లో కంటెంట్లో ఆ కంటెంట్కు రిలేటెడ్గా ఈ వర్క్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్లు ఉంటాయి. పిల్లవాడు స్వతహాగా చేస్తున్నాడా లేదా టీచర్ పర్యవేక్షణలో ఆ పిల్లవాడికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటి దగ్గర పిల్లవాడికి పేరెంట్ అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా పేరెంట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ కాకపోవచ్చు, అదేవిధంగా మారుమూల గ్రామంలో ఉన్న పేరెంట్ పిల్లవాడికి అందుబాటులో ఉండకపోవచ్చు. అందువల్ల ప్రతి విద్యార్థి యొక్క సమగ్రమైనటువంటి అవగాహన కోసం, ప్రతి విద్యార్థి సమగ్రమైనటువంటి నాలెడ్జ్ని అందించాలనే ఏకైక ఉద్దేశంతో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లవాడికి ఒక ప్రత్యేకమైనటువంటి కరికులాన్ని, ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి వారాంతం వీకెండ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వీకెండ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులను వెంటనే తల్లిదండ్రులకు SMS ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే మరి వీకెండ్ ఎగ్జామ్లో ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి మెడల్స్ కూడా బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా మన SFS పాఠశాలకు సమీప మన దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కలదు. అదేవిధంగా మరి అసెస్మెంట్ పరీక్షలు, అన్ని రకాలైన పరీక్షలు మనం కాలానుగుణంగా కాలక్రమ పట్టికలు ఎలా అయితే ఉన్నాయో అలా మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రియమైన తల్లిదండ్రులకు మేము ఇచ్చేటటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ పిల్లలను మాకు ఒప్పచెప్పండి. మీ పిల్లలను భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా ఒక మంచి అత్యున్నతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాకు ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ముందుగా ఎవరైతే తరగతి గదిలో 30 మంది విద్యార్థులను రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే IIT సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముందుగా మా పిల్లవాడి అడ్మిషన్ చేస్తారనుకుంటారో మీకు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి అర్జెంటుగా మీరు కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్క అంశాన్ని మాతో కూలంకషంగా చర్చించవచ్చు. ఈ వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ సంవత్సరం మన యొక్క పాఠశాలలో అనేకమైనటువంటి మరి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మన పాఠశాల ఈ సంవత్సరం మరి సైన్స్ ఫేర్లో మరి జిల్లా స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది, జాతీయ స్థాయిలో పాల్గొని మన ప్రతిభను కనపరచడం జరిగింది. అంటే మన పిల్లలు ఎందులో తక్కువ కాదు. ప్రతి విద్యార్థి దగ్గర ఒక మంచి విజ్ఞానదాయకమైనటువంటి బ్రెయిన్ ఉంది, కానీ దాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోలేక పిల్లలు వెనుకబడుతున్నారని మా ప్రిన్సిపల్ గారు రాజారెడ్డి గారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. సో మీరందరూ ఖచ్చితంగా మీ యొక్క సహకారాన్ని అందించండి. మీరు ఇచ్చే సలహాలు సూచనలతో మేము ఖచ్చితంగా మరొక అడుగు ముందుకేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏ పోటీ పరీక్ష అయినా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. సో అది కూడా వచ్చే సంవత్సరం మనం IITతో పాటుగా పిల్లలకు వాటిలో కూడా ప్రావీణ్యం సంతరించే విధంగా మీరు ఇచ్చే సూచనలు సలహాలతో మేము కొంచెం మరొక అడుగు ముందుకేస్తామని తెలియజేస్తున్నాము. సో మా పాఠశాల యొక్క మరి ప్రత్యేకతలు మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. సో ప్రతి అంశంలో మేము పేరెంట్కి సపోర్టెడ్గా పేరెంట్ యొక్క సూచనలు సలహాలను రిసీవ్ చేసుకొని మీ అందరికీ ఒక మంచి గౌరవమైనటువంటి స్థాయిలో మీ పిల్లవాడిని ఉంచుతామని ధైర్యంగా చెప్తూ మరి ఈ వీడియోని ముగిస్తున్నాం.